ఫార్ములా ఈ కేసులో అంటే కార్ల కేసులో కేసీఆర్ కుచ్చు బిగిస్తుంది అనేది న్యూస్ వస్తుంది సార్. అంటే గవర్నర్ కూడా అరెస్ట్ చేయొచ్చు అనేది ఆయన ఆదేశం ఇచ్చినట్టుగా, అలాగే ఏసీబీ కూడా సీరియస్గా తీసుకుంది ఈ కేసుని అనేది విషయం తెలిసింది. అసలు నిజంగానే ఆయనకి కుచ్చు బిగిసే అవకాశాలు ఉన్నాయా సార్ ఈ కేసులో? ఫార్ములా ఈ రేస్ కేసు అనేది నిజానికి ఫార్ములా ఈ అనేది దేశవ్యాప్తంగా ఏదో ఒక రకంగా ఇట్లాంటివి జరుగుతుంటాయి. అయితే ఫార్ములా ఈ అంటే ఏంటంటే మా ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నమాట. ఇది దేశంలోనే మొదటిసారిగా కేటీఆర్ ఏర్పాటు చేశాడు. మామూలుగా ఫార్ములా 1 అంటారు దీన్ని. ఫార్ములా 1 కార్ల రేస్ అనేది వెరీ పాపులర్ వరల్డ్ వైడ్గా. అయితే ఇక్కడ ఏంటంటే అవి ఏమో రెగ్యులర్ ఫ్యూయల్తో నడుస్తాయి. ఇక్కడేమో దాని ఏమంటారు క్రిస్టల్ ఫ్యూయల్ అవి ఏమంటారు. ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ని వాడి రేస్లో పాల్గొంటాం. ఇది 2023లో చేశారు. మన నెక్లెస్ రోడ్ వైపుగా. నెక్లెస్ రోడ్ అంటే ఇది ఎన్టీఆర్ గార్డెన్ ఉంది కదా, ఆ రోడ్లో నెక్లెస్ రోడ్ అది, ఆ రోడ్లో చేశారనమాట. సో ఆ రోడ్లో దాదాపు 2 కిలోమీటర్ల 2.37 కిలోమీటర్ల దీంట్లో అది ఆ ట్రాక్ పెట్టి చేశారు. అది ఎందుకు చేస్తారు అంటే బ్రాండింగ్ అన్నమాట. అంటే సిటీకి ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేయడానికి అది ఇంటర్నేషనల్ ఇది ఈవెంట్. ఇంటర్నేషనల్ ఈవెంట్ చేస్తుంది. రీసెంట్గా కర్ణాటకలో కూడా చేశారు. సిద్ధరామయ్య ట్వీట్ కూడా చేశాడు. దాన్ని కూడా నిన్న కేటీఆర్ మీ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ చేస్తే తప్పు కాదు, ఇక్కడ చేస్తే తప్పు అని కూడా అడిగాడు. అలాగా ఒక బ్రాండ్ ఇమేజ్ని హైదరాబాద్కి తీసుకురావడానికి కోసం ఆ రేస్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. మనకు తెలుసు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా హైదరాబాద్ని డెవలప్ చేశారు. కేటీఆర్కి కూడా ఆ పేరు వచ్చింది. హైదరాబాద్ సిటీలో ఫ్లైఓవర్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఐకానిక్ బిల్డింగ్స్ కావచ్చు, ఇవన్నీ చేశారు ఖచ్చితంగా. అట్లాగే ఐటీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ. అందుకని మీకు ఎంతో తీవ్ర వ్యతిరేకత వచ్చిన కేసీఆర్కి తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ చుట్టుపక్కలే దాదాపు 28 సీట్లు రాగలిగాయంటే వాళ్ళు హైదరాబాద్ని డెవలప్ చేశారు అనేది అందరికీ అర్థమైంది. అందుకే సెటిలర్స్ అంతా కూడా ఆంధ్ర సెటిలర్స్, ముఖ్యంగా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే సెటిలర్స్, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ని సపోర్ట్ చేసిన ఇక్కడ మాత్రం హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్కే ఓట్లు వేశారు. ఎందుకంటే సెటిలర్స్కి ఆంధ్ర వాళ్ళకి ఒక చిన్న సంఘటనలో కూడా ఎక్కడ గాయపడడం కానీ వాళ్ళ ఆస్తులు ధ్వంసం కానీ ఎక్కడ జరగలేదు కేసీఆర్. అంటే సేఫ్గా ఉన్నారు వీళ్ళు, ఇంకా వాళ్ళకి కావాల్సినవి చేయగలిగారు వాళ్ళ వ్యాపారాలకి. సో ఆ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్లో భాగంగా కేటీఆర్ దీన్ని తీసుకొచ్చారు. అయితే దీని మీద కేసు పెట్టారు ఆల్రెడీ. ఈ కేసులో ఏంటంటే దీంట్లో అనేక ప్లేయర్స్ ఇన్వాల్వ్ అయినాయి. అంటే ఈ కండక్ట్ చేయడం అనేది మామూలుగా ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ FIA అంటారు, ఇది కండక్ట్ చేస్తూ ఉంటుంది. దీంట్లో మామూలుగా మనకి ఎప్పుడైనా స్పాన్సర్షిప్లు జరుగుతుంటాయి ఇలాంటి ఈవెంట్లు జరిగినప్పుడు. అలాగే దీంట్లో కూడా గ్రీన్ కో అనే ఒక సంస్థ, తర్వాత నెక్స్ట్ జన్ అనే సంస్థ ఇలాంటివి ఇన్వాల్వ్ అయ్యారు. అక్కడ నెక్లెస్ రోడ్లో ఒక 11 ఎకరాల్లో దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ ఏర్పాట్లు చేశారు. దాంతో ఫస్ట్ దాంట్లో ఏమో గ్రీన్ కో 150 కోట్లు, తర్వాత హైదరాబాద్ రేసింగ్ సొసైటీ లిమిటెడ్, ఇది గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది, వీళ్ళొక 30 కోట్లు, HMDA హైదరాబాద్ మెట్రో ఇది డెవలప్మెంట్ అథారిటీ వీళ్ళొక 20 కోట్లు ఇలాగా ఇచ్చారు. అయితే గ్రీన్ కో తప్పుకున్నాక ఇది మొత్తానికి జరిగింది. రెండోసారి చేద్దాం అనుకున్నారు. ఆ రెండోసారికి కూడా 55, అదేమో ఫస్ట్దేమో సీజన్ 9 చేసింది, సెకండ్దేమో సీజన్ 10. సీజన్ 10లో అడ్వాన్స్గా 55 కోట్లు ఇచ్చేశారు వీళ్ళకి. ఇది మేజర్ తప్పు అనమాట. అడ్వాన్స్గా ఇచ్చింది క్యాబినెట్లో డిస్కస్ చేయలేదు, ఆర్థిక శాఖ పర్మిషన్ తీసుకోలేదు. డైరెక్ట్గా మామూలుగా అయితే ఇది ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉండాలి, మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి చేయలేదు, కేటీఆర్ దీన్ని చేశాడు. సో దీనికి సంబంధించి అప్పట్లో HMDA కమిషనర్గా ఉంటున్న అరవింద్ కుమార్ మీద కూడా కేసు పెట్టారు. అప్పుడు కూడా కేటీఆర్ అరవింద్ కుమార్ తప్పేం లేదు, నేను పెట్టమంటే సంతకం పెట్టాడు, ఇది నా తప్పే, ఒకవేళ తప్పైతే, కాబట్టి అరవింద్ కుమార్ది ఏం లేదని కూడా కేటీఆర్ మాట్లాడాడు. సో ఇప్పుడు దీని మీద కేసు మామూలుగా అప్పుడు ఈయన మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ఈయన మీద అవినీతి సెక్షన్
మీద కేసు పెట్టాలి. మన చంద్రబాబు మీద కూడా అప్పుడు ఇదే పెట్టారు. అప్పుడు కూడా చంద్రబాబు గవర్నర్ పర్మిషన్ లేకుండా నన్ను అరెస్ట్ చేయడం టెక్నికల్గా కుదరదని చెప్పి సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు. అది ఇంకా పెండింగ్లో ఉంది. మామూలుగా ఏంటంటే యాంటీ కరప్షన్ యాక్ట్ అనమాట. సో పీసీ యాక్ట్ అంటారు. సో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పీసీ యాక్ట్ అంటే ఆ పీసీ యాక్ట్ కింద మంత్రుల మీద కేసులు పెట్టాలన్నా, ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలన్నా గవర్నరు ప్రయర్ పర్మిషన్ ఉండాలనేది 17A అనే ఒక అమెండ్మెంట్, ఆ సెక్షన్కి సంబంధించిన అమెండ్మెంట్ ఒకటి జరిగింది. ఎందుకంటే ఎవరి మీద అంటే వాళ్ళ మీద కేసులు పెట్టేస్తున్నారు అని చెప్పి ఒక అమెండ్మెంట్ చేశారు. ఆ 17A ప్రకారం మంత్రి మీద, ఈయన మంత్రి కాబట్టి మంత్రి మీద పెట్టాలంటే గవర్నర్ పర్మిషన్ ఉండాలి. అందుకని రేవంత్ రెడ్డి చాలా హుషారుగా జగన్ చేసిన తప్పు చేయకుండా రేవంత్ రెడ్డి ఏం చేశాడంటే గవర్నర్ పర్మిషన్ కోసం లెటర్ పెట్టారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయన కొంత టైం తీసుకొని లీగల్ ఒపీనియన్స్ తీసుకొని, అంటే గవర్నర్ పర్మిషన్ ఇవ్వచ్చా లేదా, దీంట్లో నిజంగా ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉందా ఈ కేసులో, ఇవన్నీ ఆయన చెక్ చేసుకొని పర్మిషన్ ఇచ్చేశారు. పర్మిషన్ ఇచ్చేసరికి చకచక వేగం అందుకునింది. సో మన సిఎస్ శాంతకుమారి ఏసీబీకి లెటర్ రాశారు, దీంట్లో మీరు ఇన్వాల్వ్ కండి, దీన్ని టేకప్ చేయండి అని. అట్లాగే క్యాబినెట్లో దీన్ని చర్చించారు, క్యాబినెట్ కూడా ఓకే చేసింది. అంటే ఒక మెథడ్ ప్రకారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం జాగ్రత్తగా వెళ్తుంది. అంటే ఒక కేసుని ఎలా బిల్డప్ చేయాలి అనేది గత అనుభవాలు, చంద్రబాబు అనుభవం ఇవన్నీ చూసుకొని ఎక్కడ దొరకకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొందరపడట్లేదు. అంటే మనం వచ్చిందే వాళ్ళని లోపలేసేయాలనేది కాకుండా ఒకసారి అరెస్ట్ చేస్తే అది వాటర్ టైట్ కేసు అని, అలాంటి టైట్గా ఉండాలి కేసు అనేది జాగ్రత్తగా చూసుకుంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెళ్తుంది. ఎక్కడ ఎమోషనల్ డామినేట్ చేయకుండా, అంటే వాళ్ళకి మీద కసి ఉండొచ్చు, రేవంత్ రెడ్డికి పర్సనల్గా ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఉండొచ్చు. ఎందుకంటే 10 ఏళ్ళు వీళ్ళు వాళ్ళని వేధించారు. పర్సనల్గా రేవంత్ రెడ్డిని ఇంట్లో బెడ్రూమ్లో ఉంటే లాక్కుపోయారు. చివరి కూతురు పెళ్లికి కూడా ఆయన ఏదో నేరస్తులాగా జైలు నుంచి తీసుకురావాలన్న పరిస్థితి ఏర్పడింది. సో అర్ధరాత్రి అరెస్టులు ఇవన్నీ జరిగాయి. రేవంత్ రెడ్డికి అనేక విధాలుగా వేధించారు. మీడియా చేత రేవంత్ రెడ్డికి యాంటీగా, రేవంత్ రెడ్డి దొంగ కబ్జాకారుడు అన్నట్టుగా ప్రచారం చేశారు. ఇవన్నీ రేవంత్ రెడ్డిని పర్సనల్గా వేధించారు, కాంగ్రెస్ పార్టీని వేధించారు, వేరే ప్రతిపక్షాలను వేధించారు. ప్రతి కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించే గొంతుల మీదంతా కూడా నిర్బంధాన్ని ప్రయోగించింది కేసీఆర్ ప్రభుత్వం. చివరికి అరగోపాల్ లాంటి వాళ్ళ మీద కూడా ఊపా కేసు, అన్లాఫుల్ యాక్టివిటీస్ కేసు, అంటే ఒక రకమైన టెర్రరిస్ట్ లాంటి కేసు అన్నమాట. అట్లాంటి కేసులు కూడా పెట్టింది. సో అయితే ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో రివెంజ్ మోడ్ అని త్వరగా కాకుండా ఒక ఆర్గనైజ్డ్గా తీసుకుంటూ వెళ్తుంది. అందుకనే కేసీఆర్కి కూడా అరెస్టులు కాకుండా కమిషన్లు వేయడం, విద్యుత్కు సంబంధించిన ఎలక్ట్రిసిటీ పర్చేజింగ్ మీద కమిషన్ వేసింది, వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కాళేశ్వరం లాంటి వాటి మీద కమిషన్లు వేసింది. అంటే కమిషన్లు వేసి పక్కాగా కమిషన్ రిపోర్ట్ బేస్ చేసుకొని కమిషన్లో తేలింది కాబట్టి మేము అరెస్ట్ చేస్తున్నాం అనే ఒక ఎక్కడ రివెంజ్ అనేది కాకుండా ఒక పద్ధతిగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు అని ప్రూవ్ చేసి ఆ తర్వాత కోర్టుకి వెళ్ళడం అన్న ఒక మెథడ్ రేవంత్ రెడ్డి చాలా కన్స్ట్రక్టివ్గా జాగ్రత్తగా తీసుకెళ్తున్నట్టుగా కనబడుతుంది. అలాగే ఇప్పుడు కేటీఆర్ కూడా ఈ కేసులో ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. రెండోది, ఒకసారి ఇప్పుడు డబ్బులు అనేవి ఇన్వాల్వ్ అయితే డబ్బులు అనేవి లాండరీ జరుగుతుంది. లాండరీ అంటే క్లీనింగ్, మనకు తెలుసు. లాండరీ అంటే క్లీన్, మనీ లాండరింగ్ అంటే డర్టీ మనీని క్లీన్ చేయడాన్ని మనీ లాండరింగ్ అంటారు. దీని మీద పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసు. సో పిఎంఎల్ఏ చట్టం అనేది వెరీ స్ట్రాంగ్ అనమాట. దాంట్లో సపరేట్ క్లాజెస్ ఉంటాయి. బెయిల్ అంత ఈజీగా ఇవ్వరు. బెయిల్ ఇవ్వాలంటే ట్విన్ కండిషన్స్ ఉంటాయి. పిఎంఎల్ఏ 45 సెక్షన్ ప్రకారం ఒక వ్యక్తికి బెయిల్ ఇవ్వాలంటే ఆ వ్యక్తి నేరం చేయలేదని జడ్జి నమ్మాలి, ఈ వ్యక్తికి బెయిల్ ఇస్తే మళ్ళీ నేరం చేయడాన్ని కూడా జడ్జి నమ్మాలి. అట్లాగే మామూలుగా బెయిల్ దాంట్లో 15 మినిట్స్ కంటే ఎక్కువ టైము ఆర్గ్యుమెంట్స్కి ఇవ్వద్దని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. కానీ పిఎంఎల్ఏ చట్టం కింద 2 రోజులు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్గ్యూ చేయొచ్చు. కాబట్టి వెరీ వెరీ డిఫికల్ట్. బెయిల్ ఇవ్వాలనుకున్నా కోర్టులు ఇవ్వలేని ఒక కండిషన్స్ ఆ పిఎంఎల్ఏ చట్టంలో ఉంటాయి. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్లాన్డ్గా ఈడీని దించే ప్లాన్లో కూడా ఉన్నాడు. అంటే ఏసీబీలో ఈయనకి ఏమన్నా బెయిల్ వచ్చేస్తే
త్వరగా బయటకు వస్తాడు కాబట్టి ఈడీలో ED. పిఎంఎల్ఏ ఉమ్. కవిత కూడా పిఎంఎల్ఏ కిందనే ఆమె 6 నెలలు జైల్లో ఉంది. కాబట్టి అదే మెథడ్ లో రేవంత్ రెడ్డి ఒక ఆర్గనైజ్డ్ గా ప్లాన్డ్ గా వెళ్తున్నట్టుగా కనబడుతుంది. సో అందువల్ల ఈయనకైతే ఉచ్చు బిగుస్తున్నట్టే కనిపిస్తుంది. ఎప్పుడు అనేది చెప్పలేం కానీ